వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో టీఎస్ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ రెండో విడత అలాట్మెంట్ అయితే అయిపోయిందండి. సో దాని ప్రకారము టాప్ 15 కాలేజెస్ ఏవి అనేది మనము డిస్కస్ చేద్దామండి. సో నిజంగా ఈ కాలేజ్ ఆర్డర్ ఏమన్నా మారిందా, లాస్ట్ ఇయర్ ప్రకారం ఏమన్నా మారిందా అనేది ఈ వీడియోలో అయితే మనము క్లియర్గా డిస్కస్ చేద్దామండి. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం అయితే జస్ట్ బ్లైండ్గా అయితే వెళ్ళకూడదండి. అదేవిధంగా ప్లేస్మెంట్స్ ప్రకారం కూడా బ్లైండ్గా వెళ్ళకూడదు, లేకపోతే నిఫ్ ర్యాంక్స్ చూసి కానివ్వండి అట్లా మీరు డెసిషన్ అయితే తీసుకోకూడదండి. ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది ఒక ఐడియా కోసం మాత్రమే మనం చూడాలండి. బట్ మీరు డెసిషన్ అయితే చాలా జాగ్రత్తగా ఆప్టిమైజ్ చేసి అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ వీడియోలో అయితే మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారము టాప్ 15 కాలేజెస్ యాజ్ పర్ ద సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అయితే మనము డిస్కస్ చేద్దామండి. యాజ్ యూజువల్ JNTUH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి, 1727 అండి. సో ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని కూడా సిఎస్సి బ్రాంచ్ తీసుకున్నానండి. సో సిఎస్సి బ్రాంచ్లో కూడా ఓసీ కేటగిరీ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్. సో ఓసీ కేటగిరీ అంటే మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కాదండి, ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అనేది రిజర్వేషన్ కింద వస్తుంది. సో అదేవిధంగా ఓసీ కేటగిరీలో బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, ఎందుకంటే ఉమెన్స్ కాలేజెస్ కూడా మనకి టాప్ కాలేజెస్లో ఉన్నాయండి. సో అందుకని ఉమెన్స్ కాలేజ్ కూడా ఇంక్లూడ్ కావాలి కాబట్టి నేను బాయ్స్ కానీ లేకపోతే గర్ల్స్ కానీ అంటే ఓసీ కేటగిరీ యొక్క మ్యాక్సిమం ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్ తీసుకొని ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరిగిందండి. సో ఇకనైనా మనము వివరాల్లోకి వెళ్ళామనంటే, సో JNTUH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1727తో ఎప్పుడు ఇదే ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి, అది ఫస్ట్ ప్లేస్ అండి. సో నెక్స్ట్ VNR VJIT 2386 అండి కట్ ఆఫ్ ర్యాంకు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓసీ కట్ ఆఫ్ ర్యాంకు, ఇది సెకండ్ ప్లేస్ అండి. సో CBIT వచ్చేకి 2843 తోటి థర్డ్ ప్లేస్లో ఉందండి కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం. ఉస్మానియా యూనివర్సిటీ యొక్క OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 3368తో ఫోర్త్ ప్లేస్లో అయితే ఉందండి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసరికి 3494 అండి. సో ఇవన్నీ కూడా ఫేజ్ 2 యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. సో ఇవి ఒక ఐడియా కింద తీసుకొని మీరు ఫేజ్ 3లో అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అండి. సో నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్ వచ్చేసరికి గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి, ఇది 6424 అండి కట్ ఆఫ్ ర్యాంక్. సెవెంత్ ప్లేస్ జి నారాయణమ్మ ఉమెన్స్ కాలేజ్ అండి, ఇది సో 6786 అండి. ఎయిత్ ప్లేస్ KMIT అండి, 7153 అండి కట్ ఆఫ్ ర్యాంక్. నైన్త్ ప్లేస్ CBR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి, 8020 అండి కట్ ఆఫ్ ర్యాంకు. 10th ప్లేస్ వచ్చేసరికి MGIT అండి, 10092 అండి. సో ఈ 10 కాలేజెస్ లిస్ట్ కన్నా మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ దగ్గర పోలిస్తే మీరు గమనించవచ్చండి, అసలు ఒక్క కాలేజీ కూడా దాని పొజిషన్ అయితే మారలేదండి. ఈవెన్ మన యాప్లో కూడా ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ టాప్ 50 కాలేజెస్ ఉన్నాయి. లైవ్ సెషన్స్ కండక్ట్ చేసినప్పుడు ఈ టాప్ 50 లిస్ట్ డిస్ప్లే చేశాను. ఆ టాప్ 50 లిస్ట్లో కూడా మీరైతే చూడొచ్చు, మన మెంబర్స్కి ఆల్రెడీ తెలుసు. సో టాప్ 10 కాలేజెస్ లిస్ట్, ఈవెన్ టాప్ 12 కాలేజెస్ లిస్ట్ ఏ మాత్రము మారలేదండి మీరు 2023 ఇయర్తో కంపేర్ చేస్తే. సో టాప్ కాలేజెస్ లిస్ట్ యాజ్ పర్ ద కట్ ఆఫ్ ర్యాంక్ కానీ తీసుకున్నామంటే మనకు అదే ఉంది. అది ఎందుకనేది కూడా ఇప్పుడు చెప్తాను. సో ఇవన్నీ కూడా సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి, అదేవిధంగా ఓసీ కేటగిరీ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్. సో దాని ప్రకారం తీసుకుంటే 23 కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం ఏదైతే ఆర్డర్ వచ్చిందో టాప్ 12 కాలేజెస్ ఇప్పుడు కూడా మనకు అదే ఆర్డర్ వచ్చిందండి. ఏ మాత్రము టాప్ 12 కాలేజెస్ యొక్క ఆర్డర్ అయితే మారలేదండి. ఇప్పుడు నెక్స్ట్ మిగతా 5 కాలేజెస్ కూడా చూద్దామండి. సో నెక్స్ట్ కాలేజ్ చూస్తే BVRIT అండి, ఇది 11th ప్లేస్, లాస్ట్ ఇయర్ కూడా 11th ప్లేస్. దీని యొక్క CSC OC కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసరికి 10457 అండి. నెక్స్ట్ BVRIT వాళ్ళదే BVRIT ఉమెన్స్ కాలేజ్ అండి, 11504 అండి. ఇందాకే చెప్పాను టాప్ 12 ఇంతవరకు మీకు సేమ్ లిస్ట్ వచ్చిందండి, లాస్ట్ ఇయర్ ప్రకారమే ఏ మాత్రము మారలేదు. బట్ ఇప్పుడు ఏం మారిందంటే ఒకే ఒక కాలేజ్ మారింది, అది కూడా ఇప్పుడైతే మీకు చెప్తానండి. సో నెక్స్ట్ 13th ప్లేస్లో MBSR కాలేజ్ ఉందండి, 11867 అండి, OC CSC కట్ ఆఫ్ ర్యాంక్. నెక్స్ట్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసరికి 11876 అండి, 14th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ 15th ప్లేస్ వచ్చేసరికి శ్రీనిధి అండి, ఇది వచ్చేసరికి 12146 అండి. సో ఫేజ్ 2 TS EAP సెట్ 2024 ప్రకారం అయితే ఇదండి టాప్ 15 లిస్టు. మరి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మార్పు ఏది అని అంటే ఒకే ఒక మార్పు అండి, అది కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో MBSR అనేది
లాస్ట్ ఇయర్ 15th ప్లేస్లో ఉందండి, ఇప్పుడు అది 13th ప్లేస్కి వచ్చింది. అదర్ దాన్ దట్ ఇంకా ఏ చేంజ్ కూడా లేదండి, మీరు ఆ పాయింట్ అయితే గమనించవచ్చు. సో లాస్ట్ ఇయర్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ అనేది 15th ప్లేస్, అంటే 13th ప్లేస్లో వర్ధమాన్ ఉండింది, 14th ప్లేస్లో శ్రీనిధి ఉండింది, 15th ప్లేస్లో ఎంవిఎస్ఆర్ ఉండింది. బట్ ఈ ఇయర్ ఏం జరిగిందంటే ఎంవిఎస్ఆర్ అనేది 15th ప్లేస్లో ఉన్నది కాస్త 13th ప్లేస్లోకి వచ్చిందండి. సో అదర్ దాన్ దట్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ పొజిషన్ మిగతావి ఏవి కూడా ఏ మాత్రము మారలేదండి. టాప్ 15 లిస్ట్ లాస్ట్ ఇయర్ ఫైనల్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం ఎలాగా అయితే ఉందో అదే టాప్ 15 లిస్ట్ అయితే ఇప్పుడు కూడా మనకు వచ్చింది. ఏ మాత్రం ఆర్డర్ మారలేదు, మీరైతే కన్ఫ్యూజ్ కాకండి. కాకపోతే ఎంవిఎస్ఆర్ మాత్రం 15th ప్లేస్ నుంచి 13th ప్లేస్కి వచ్చింది, అదొక్కటి మీరైతే గమనించాలి. కాకపోతే ఇది ఎందుకు ఆర్డర్ మారలేదు అనేది కూడా చెప్తానండి. 90% ఆర్ 85% ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసే వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తుంటారండి. ఒకవేళ నిజంగా కొన్ని కాలేజీలు ఇంప్రూవ్ అయినా, నిజంగా కొన్ని కాలేజీల యొక్క స్టాండర్డ్ తగ్గినా, వాటి యొక్క ఎడ్యుకేషన్ కానివ్వండి లేకపోతే అకాడమిక్స్ పరంగా ఓవరాల్గా మనము అనలైజ్ చేసి ఆప్టమైజ్ చేసినప్పుడు కొన్ని కాలేజీల యొక్క పెర్ఫార్మెన్స్ మారినా కూడా 85% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రము వెబ్ ఆప్షన్స్ ఇచ్చేది కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారమే. అందుకనే నేను ఈ గైడెన్స్ లో కూడా చెప్తుంటానండి, కట్ ఆఫ్ ర్యాంక్స్ మాత్రము కరెక్ట్ గా ఫాలో కాకూడదు, మీరు దాంతో పాటు రకరకాల ఫ్యాక్టర్స్ అయితే కన్సిడర్ చేయాలి. అవన్నీ చేసేదానికి పిల్లలకి అంత ఐడియా ఉండదు కాబట్టి జస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారమే వెళ్తారు కాబట్టి దాదాపు టాప్ 15 లిస్ట్ లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఈ ఇయర్ కూడా అలానే ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా 1 మార్కులు తప్పిస్తే దాదాపు ఇదే లిస్ట్ అయితే రాబోతుందండి. ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నది 2023 ఫైనల్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం ఏదైతే లిస్ట్ వచ్చిందో మనకి టాప్ 15 లిస్ట్ 2024 ఫేజ్ 2లో కూడా అదే లిస్ట్ వచ్చింది, ఎక్సెప్ట్ దిస్ కాలేజీ. అదేంటంటే ఎంవిఎస్ఆర్ కాలేజీ, అది 15th ప్లేస్లో ఉన్నది లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ మాత్రము మనకి 13th ప్లేస్లోకి వచ్చిందండి. అదొక్కటేనండి చేంజ్, అదైతే మీరు గమనించాలి. సో నేనైతే ఇదే ఆర్డర్ ఇవ్వమని అయితే నేను చెప్పనండి, కానీ కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం అయితే మనకు ఉన్న ఆర్డర్ అయితే ఇదేనండి. కానీ మీరు ఇంకా తరువుగా టైం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా అనలైజ్ చేసి ఆ కాలేజీల యొక్క పెర్ఫార్మెన్సెస్ బాగా స్టడీ చేసి, వీలైతే మీకు 2-3 కాలేజీల్లో కూడా కన్ఫ్యూజన్ ఉంటే ఆ కాలేజీలకి వెళ్ళి సీనియర్స్తో కానీ అకాడమిషియన్స్తో కానీ లేకపోతే ఫ్యాకల్టీతో కానీ మాట్లాడి అప్పుడు డెసిషన్ తీసుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయితే కరెక్ట్ అండి. నేను ఈ వీడియోలో మెయిన్ మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారం టాప్ 15 లిస్ట్ అయితే మారలేదు. ఓసీ కేటగిరీ సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రకారంగానే మనం లిస్ట్ ప్రిపేర్ చేస్తే ఓన్లీ ఎంవిఎస్ఆర్ కాలేజ్ మాత్రం 15th ప్లేస్ నుంచి 13th ప్లేస్కి వచ్చింది, అదొక్కటేనండి చేంజ్. మిగతా ఆర్డర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ 2023 ప్రకారమే ఉంది. మన యాప్లో కూడా టాప్ 50 లిస్ట్ చూడొచ్చు, లైవ్ సెషన్స్లో కూడా మీరైతే గమనించవచ్చు, మన మెంబర్స్కి ఆల్రెడీ తెలుసు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.